థ్యాంక్ యూ కృష్ణ. ఇక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మళ్ళీ అందిస్తారు. మళ్ళీ ఓవర్ టు యూ. జీవనదులను అనుసంధానం చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తరలించడం ద్వారా ఏపీ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా తొలి అడుగు పూర్తి చేసుకోబోతోంది. గోదావరి నీటిని ఇప్పుడు కృష్ణా నది నీటిలో కలపడం ద్వారా ఎప్పుడు ఈ జీవనదుల ద్వారా ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పచ్చదనంగా నిలిపి ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు మొదటి దశ పంపు ఇక్కడ పూర్తి చేసుకుంది. మరికొద్ది సేపట్లో సీఎం చేతుల మీదుగా ఈ పంప్ హౌస్ ప్రారంభం కాబోతోంది. దీని ద్వారా 350 క్యూసెక్ల నీరు పోలవరం కుడి కాలువలోకి చేరుకోవడం ద్వారా అక్కడి నుంచి 175 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆ తర్వాత కృష్ణా నదిలో ఫెర్రీ వద్ద కలవబోతోంది. దీంతో ఎప్పుడు కూడా కృష్ణా బేసిన్లో నీరు నిల్వ ఉండడం, అలాగే అక్కడ ఎగువ నుంచి వచ్చేటటువంటి నీటిని రాయలసీమకు తరలించడం ద్వారా ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేసి మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభమై 6 నెలల కాలంలోనే మొదటి పంపుని ప్రారంభించడం అనేది ఒక రికార్డు పని. అలాగే 24 పంపులు బిగించడం, అది సంవత్సర కాలంలో అనేది కూడా ఒక రికార్డు. దీనికోసం ఒక ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడ మెగా కంపెనీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుకున్న లక్ష్యంలోపు పనిని పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. దీనిలో భాగంగానే మొదటి 4.5 నెలల కాలంలోనే మొదటి పంప్ హౌస్ని ఇక్కడ బిగిస్తున్నారు. ఇది మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈ పంప్ ప్రారంభం కాబోతోంది. దీని ద్వారా 350 క్యూసెక్ల నీరు పోలవరం కుడి కాలువలోకి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి చేరబోతోంది. దీంతో ఎప్పుడు కూడా ఇప్పుడు తర్వాత బిగించేటటువంటి 24 పంపుల ద్వారా కూడా ప్రస్తుతం వచ్చే ఏడాది నుంచి మొత్తం పూర్తి స్థాయిలో 8,000 క్యూసెక్ల నీరు ఎప్పుడు కూడా కృష్ణా నదికి ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో అన్ని చోట్ల కూడా నీరు వివిధ కాలువల ద్వారా కూడా 18,000 క్యూసెక్ల నీటిని తరలించడం ద్వారా కృష్ణా డెల్టాలోని డెల్టా ప్రాంతం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు వంటి డెల్టా అప్లాండ్లు కూడా ప్రతి చోట కూడా నీరు వెళ్లి సస్యశ్యామలం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ అలాగే మంత్రుల సహకారంతో ఈ పట్టిసీమ ప్రాజెక్టు చాలా వేగవంతంగా పూర్తవుతుంది. ఆర్నిస్లో 2,000 మంది ఇంజనీర్లు పనిచేయడం ద్వారా 24 గంటలు పనిచేయడం ద్వారా వచ్చే ఏడాది లోపే ఈ పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ పనులను పర్యవేక్షించేందుకు ఒక పక్క మంత్రి మాణిక్యాలరావు అలాగే పీతల సుజాత గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి పీతల సుజాత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, పట్టిసీమ పనులు మొదటి దశ పంపు కూడా పూర్తి కాబోతుంది. మరికొద్ది సేపట్లో సీఎం చేతుల మీద ప్రారంభం కాబోతుంది. నిజంగా ఇది ఏపీ ప్రభుత్వం సాధించినటువంటి ఒక చరిత్ర. దీనిపైన మిస్ ప్రజల యొక్క సహాయ సహకారాలతో రాష్ట్రం విడిపోయిన తర్వాత గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏకైక కళ నదుల అనుసంధానం. ఈ నదుల అనుసంధానానికి భారతదేశంలో మొట్టమొదటిగా శ్రీకారం చుట్టి సక్సెస్ చేసిన ఘనత గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందండి. మరి ఈ రోజున పట్టిసీమ ప్రాజెక్టుని ఒక 5 నెలల్లో ఫస్ట్ పంపు ద్వారా నీటిని రిలీజ్ చేయటం అంటే అది అసలు అదొక వరల్డ్ రికార్డ్. అది గిన్నిస్ బుక్లోకి ఎక్కించవచ్చు. నిజంగా డిపార్ట్మెంట్ కానివ్వండి, గౌరవ సీఎం గారు అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. నిజంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రజల యొక్క సహాయ సహకారాలతో 5 నెలల్లో ఇంతలా కంప్లీట్ కావటం అంటే ఇది చాలా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసిన ఘనత గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రోజున 350 క్యూసిక్ల వాటర్ని మొదట పంపు ద్వారా రిలీజ్ చేయడానికి మేము అన్నీ కూడా సన్నాహాలు చేసాం. కొంచెం దురదృష్టవశాత్తు రాత్రంతా తెల్లవారుజామున గట్టిగా వర్షం కురవటం బట్టి కొంచెం లేట్ అయింది. పనులన్నీ కూడా చాలా స్పీడప్ చేస్తున్నాము. ఈవినింగ్ ఈరోజు ఎట్లా అయినా సరే గౌరవ సీఎం గారి ద్వారా మేము లాంచ్ని ప్రారంభించడానికి సిద్ధంగా అన్నీ కూడా రెడీ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం పట్టిసీమ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ పనులు ఒక పక్క ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి. ఇంతకు ముందు భారీగా వరద రావడంతో ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ కూడా కొట్టుకుపోయింది. అయినప్పటికీ కూడా అనుకున్న లక్ష్యం లోపు వచ్చే ఏడాది మార్చి వరకు కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి గడువు ఉంది. కేవలం 6 నెలలు పూర్తయ్యే లోపే సుమారుగా 60% పనులు ఇక్కడ పూర్తి చేశారు. అలాగే మిగిలినటువంటి కొద్ది కాలంలోనే ఈ పనులన్నింటినీ పూర్తి చేసేటటువంటి అవకాశం ఉందని ఇక్కడ మంత్రులు కూడా ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంజనీర్లు కూడా అహర్నిశలు 24 గంటలు
గంటలు శ్రమించి ఒక పక్క జోరున వర్షం కురిసినప్పటికీ కూడా ఇక్కడ ఎటు కూడా మోటార్లు భారీ వాహనాలు కదలలేనటువంటి బురద పేరుకుపోయినప్పటికీ కూడా ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా 2000 మంది ఇంజనీర్లు అహర్నిశలు శ్రమించి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇది ప్రభుత్వం ఒక లక్ష్యం అనుకుంటే దానికి నిజంగా ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీర్ల శక్తి, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండేటటువంటి యువ ఇంజనీర్లకు ఎక్కువగా అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ ఇది. అలాగే వారందరూ కూడా శ్రమించి ఒక ప్రాజెక్టును అనుకున్న సమయం లోపు లక్ష్యం చేయడం ఎంత సులువు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇదే రకంగా పనిచేసినట్లయితే పోలవరం ప్రాజెక్టు కూడా అనుకున్న లక్ష్యం లోపే 2018 లోపే ఈ వేగంతో పనిచేస్తే పూర్తయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేటటువంటి ఒక సందేశం జనాల్లోకి వెళ్తుంది. దీంతో ఇదే విధంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ఇంతకు ముందు ఇక్కడ సందర్శించినటువంటి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇదే దిశగా మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కనుక నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ఎక్కడా కరువు ఉండదు. రైట్.